నాకు ఈ పిండి మిల్లుల రంగంలో దాదాపు 25 సంవత్సరాల అనుభవం ఉందండి. 25 సంవత్సరాల నుంచి నేను ఇదే ఫీల్డ్‌లో ఉన్నాను. మనకు సోషల్ మీడియాలో గనక చూస్తే పిండి మిల్లులు అమ్మేదాని మీద, మిషనరీస్ అమ్మేదాని మీద, ఫుడ్ ప్రాసెసింగ్ మిషనరీస్ అమ్మేదాని మీద వీడియోస్ వస్తున్నాయి గానీ, ఆ మిషన్స్ వర్తబుల్లా కాదా? అయి నిజంగా అంత వర్తబుల్ చేస్తాయా? అయి నిజంగా వాడుకోగలుగుతామా? వాటిలో ఉండే లాభాలేంది? నష్టాలేంది? అనేటువంటి డీటెయిల్‌గా నేను ఇంక మీదట రోజుకి ఒక వీడియో లెక్కన చేస్తూ ఉంటాను. సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా కూడా ఈ బిజినెస్‌లోకి రావడం వల్ల కలిగే లాభాలేంది, నష్టాలేంది అని నాకెక్కడా కనిపించలేదు నేను సెర్చ్ చేసినప్పుడు. ఇక మీదట రోజుకి ఒక్కొక్క మిషన్ మీద ఉండేటువంటి ఉపయోగాలు, లాభాలు, నష్టాలు, ఏ విధమైనటువంటి మిషనరీస్ కొంటే ఈ ఫీల్డ్‌లో మనం రాణించగలుగుతాం, కనీసం రోజుకు ఒక ₹1000 సంపాదించగలుగుతాం, లేదా వీటిని ఏ విధంగా యూజ్ చేసుకోవాలి అనే దాని మీద డీటెయిల్డ్‌గా రోజుకు ఒక వీడియో చేసే ప్రయత్నం చేస్తానండి.